నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడలను జీవితంలో భాగం చేసుకుని మానసిక ఉల్లాసం పొందాలని నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన క్రీడల్లో పాల్గొని రెవెన్యూ ఉద్యోగులకు సూచనలు ఇచ్చిన కలెక్టర్ ఆనంద్. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి. నాయుడుపేటలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అధికారులను ఆదేశించిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి సరికాదు. సూలూరుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నాయకులపై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే కిరివేటి సంజీవయ్య నాయకులు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి. గూడూరు పట్టణంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ అనంతరం మాట్లాడిన యూనియన్ల నాయకులు. క్రీడలను రెవెన్యూ ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని వాటిని జీవితంలో భాగం చేసుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు. నెల్లూరు నగరంలోని ఎస్సీ సుబ్బారెడ్డి స్టేడియంలో 10వ జిల్లా రెవెన్యూ క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 10వ జిల్లా రెవెన్యూ క్రీడోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13వ తేదీ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ఆనంద్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్, జేసీ కార్తిక్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజ, రెవెన్యూ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. శాంతి కపోతాలు ఎగురవేశారు. తొలుత క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్, జిల్లా ప్రధాన కార్యమూర్తి క్రీడా జ్యోతి వెలిగించి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ తన సర్వీసులో తూర్పు గోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు 2 సార్లు రెవెన్యూ క్రీడల్లో పాల్గొన్నానని గుర్తు చేశారు. నిత్యం పని ఒత్తిడి, సమయానికి భోజనం కూడా లేకుండా ఉద్యోగులు విధులు నిర్వహించాల్సి ఉంటుందని ఈ క్రీడలతో కాస్త మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ 3 రోజులు రెవెన్యూ ఉద్యోగులకు ఎటువంటి సమావేశాలు, టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు ఉండవని తెలిపారు. ఉద్యోగులందరూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. ఈ యొక్క స్థాయిలో ఈ యొక్క ప్రోగ్రామ్ లో నిలబడడానికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఆంధ్రాలో పనిచేయడానికి జాయిన్ అయినది ఈస్ట్ గోదావరి జిల్లాలోనే. అక్కడ కూడా అంటే మనకు ఆంధ్ర ఎంటైర్ స్టేట్ తీసుకున్నట్లయితే కొన్ని జిల్లాలోనే మనకు ఈ ట్రెడిషన్ ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి కొన్ని జిల్లాలోనే కంటిన్యూస్గా మన రెవెన్యూ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాము. సో అలాంటి జిల్లాలో మొట్టమొదటిసారి ట్రైనింగ్లో కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో రెవెన్యూ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. దాని తర్వాత ఇంకొకసారి పోలవరం ప్రాజెక్టులో పనిచేసినప్పుడు కూడా ఈస్ట్ గోదావరిలో 2వ సారి అటెండ్ చేయడం జరిగినాయి. ఇది రెవెన్యూ స్పోర్ట్స్ నా కెరియర్లో 3వ సారి. సో యాజ్ ఎ కలెక్టర్గా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా భావిస్తున్నారు. ఎందుకంటే మన రెవెన్యూ సిబ్బందులు అందరూ కూడా ప్రతిరోజు వాళ్ళ యొక్క పని మీద డే టైం అనో నైట్ టైం అనో చూసుకోకుండా వాళ్ళ పనిలో ఉండిపోతారు. చాలా వరకు ఫీల్డ్లో పనిచేసిన తహసీల్దార్ నుంచి విఆర్ఓ వరకు ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా మనకు సరి అయిన ఒక టైం లైన్ అయితే ఉండదు. అంటే ఆఫీస్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూసినా కూడా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదో ఒక పని నిమిత్తం మనం బయట వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మన హెల్త్ అసలు పట్టించుకున్న పరిస్థితి అయితే లేవు. చాలామంది
మన సిబ్బందుల్లో ఒక 50 దాటిపోతే చాలా రకరకాల హెల్త్ ఇష్యూస్తో మన ముందుకు వస్తారు. ఎందుకంటే యాజ్ ఎ కలెక్టర్గా లేదంటే జాయింట్ కలెక్టర్గా సబ్ కలెక్టర్గా మనకు రెగ్యులర్గా వచ్చిన ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు కానీ లేదంటే డెప్యుటేషన్ రిక్వెస్ట్లు అన్నీ కూడా చాలా వరకు హెల్త్ విషయం మీద ఆధారపడి ఉంటాయి. ఇంకా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. భూ రికార్డులు మాత్రమే, భూమికి సంబంధించినటువంటి రికార్డులు మాత్రమే వాటిని పరిశీలిస్తుందని చెప్పేసి అనుకునే ఆలోచన ఉంది. కానీ రెవెన్యూ డిపార్ట్మెంటే భూమికి సంబంధించినటువంటి రెవెన్యూస్ ని మెయింటైన్ చేయడమే కాకుండా దేశానికి తలమానికమైనటువంటి మొట్టమొదట అగ్రభాగమైనటువంటి రెవెన్యూను అందించే వ్యవస్థ కూడా రెవెన్యూ వ్యవస్థ. దేశ తలసరి ఆదాయానికి రెవెన్యూ వ్యవస్థ తలమానికం. అంతేకాకుండా జాతీయ గణన చేపట్టాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి, కుల గణన కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి, ఆపదలు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి, విపత్తులు వస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాలి. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు కావాలి అంటే ఇటీవల కాలంలో కోవిడ్ అనే మహమ్మారి ప్రజల మీదకు వచ్చినప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ముందుండి ప్రజలందరినీ కూడా మేమున్నామని ముందు రోడ్డు మీదకి వచ్చి మీరు అందరూ నిలబడి ఉండడం వల్ల ఎంతో మంది దేశ ప్రజలు ఈరోజు ఆనందంతో జీవిస్తున్నారు. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడ అవసరం లేదయ్యా అంటే ప్రతి చోట కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవసరం. నాడు ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు చెప్పాడు, ఏమయ్యా భగవంతుడు ఎక్కడున్నాయా అంటే ఇందు గలడన్ను లేదని సందేహం వలదు ఎన్నందు వెతికి నన్ను అన్నందే గలుడు హరి చక్రి సర్వోపగతుండు వింటే దానవాగ్రిని అన్నాడు. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ లేదే అంటే ప్రతి ఒక్క వ్యవస్థలోనూ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేకుండా ఏ వర్గం కూడా సాగదు. సో అటువంటి వ్యవస్థే రెవెన్యూ వ్యవస్థ. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే రెవెన్యూ వ్యవస్థ అక్కడ ఉన్నదని చెప్పడానికి తప్పనటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుంది. అటువంటి రెవెన్యూ వ్యవస్థలో స్పోర్ట్స్ డెఫినెట్లీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. కేవలం ఫిజికల్ అండ్ మెంటల్లీ మనల్ని ఫిట్ గా ఉంచడమే కాదు, ఒక స్ట్రెస్ రిలీవర్ గా కూడా మనకు చాలా తోడ్పడతాయి ఈ స్పోర్ట్స్. సో ఆ ఉద్దేశంతోనే గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా యంత్రాంగం కూడా ఈ డెసిషన్ తీసుకుంది దట్ ఆన్ ఏ గ్రాండ్ స్కేల్ మనం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈరోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది సక్సెస్ఫుల్ గా 3 days కూడా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ యాక్టివిటీ అనేది మనం చేస్తున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ అఫీషియల్ టు పార్టిసిపేట్ విత్ ఫుల్ విగర్. ఒక హెల్దీ కాంపిటీషన్ తో ట్రూ స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో అందరూ కూడా చాలా చక్కగా ఇందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాలీబాల్ పోటీల్లో కలెక్టర్ జేసీ పాల్గొని ఉద్యోగుల్లో జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ హుసేన్ సాహెబ్, నెల్లూరు కావలి ఆర్డీఓలు అనూష, వంశీకృష్ణ, కలెక్టర్ ఏవో విజయ్ కుమార్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైదాపురంలో అక్రమంగా నిల్వ ఉంచిన తెల్లరాయిని తరలించే ప్రయత్నం చేయగా మైనింగ్ అధికారులు అడ్డుకున్నారు. ఈ మేరకు యార్డ్ ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సైదాపురం మండలంలోని పలు చోట్ల కొందరు అక్రమార్కులు తెల్లరాయిని తవ్వి పెద్ద ఎత్తున నిల్వ చేసుకున్నారు. అదును చూసి తెల్లరాయిని ఎగుమతి చేస్తూ లక్షలు గడిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా సైదాపురంలోని ఆసుపత్రి ప్రాంతంలో యార్డులో ఉంచిన తెల్లరాయిని పెద్ద సంచుల్లో తరలించేందుకు యత్నిస్తుండగా మైనింగ్ అధికారులు అడ్డుకున్నారు. తెల్లరాయి తరలిపోకుండా వారు చర్యలు తీసుకున్నారు. అనుమతి లేని యార్డ్ను సీజ్ చేసినట్లు వారు తెలిపారు. ఇంకా ఎక్కడైనా తెల్లరాయి తరలిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మురుగునీటి కాలువ చెత్తా చెదారంతో నిండి ఉండడంపై సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయుడుపేట పట్టణంలోని పలు కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని అధికారులను ఆదేశించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాయుడుపేట పట్టణంలోని భూపయ్య కాలనీ, బీడీ కాలనీ, లోతువానిగుంట ప్రాంతాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. లోతువానిగుంట నుండి విన్నమాల గ్రామానికి వెళ్లే మురుగునీటి కాలువ చెత్తా చెదారంతో నిండి దుర్గంధం వెదజల్లుతుండటంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగునీటి కాలువను శుభ్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కాలనీలోని ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. కరపత్రాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే విజయశ్రీ వివరించారు. నాయుడుపేట మండలంలో విన్నమాల కాలువ పరిస్థితి, లోతువానిగుంట కాలువ పరిస్థితి ఒకసారి మీరే, అంతా చెత్త అంతా కూడా ఇక్కడే ఉంది. ఈ డ్రైనేజ్ కాలువ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. అలాగే ఈ రోడ్డు చూస్తే దీంట్లో శ్మశానంకి తీసుకెళ్లే రోడ్ ఇది.
ఈ చెత్త అలాగే ఇద్దరు మనుషులు ఇక్కడ శవాన్ని తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బందుల పరిస్థితి. ఇటు వెళ్ళాలా? గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఎలా ఉందో మనకు ఇదే కొత్త ఎగ్జాంపుల్. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. గత 5 సంవత్సరాలుగా అధికారంలో చేతిలో ఉన్నా కూడా ఇవన్నీ చేయలేని పరిస్థితులు కూడా మనకు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడే మన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఈ కాలువ అంతా కూడా నీట్గా క్లీన్ చేపించి వీళ్ళకి శ్మశానాన్ని తీసుకెళ్లేదానికి దీన్ని కొంచెం వెడల్పు చేసి కూడా మనం కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం కూడా చేస్తారని, ఈ కూటమి ప్రభుత్వంలో కూడా అన్ని పనులు అవుతాయి. ఇప్పుడు కూడా అన్ని అవుతున్నాయి, ఇంకా కూడా అవుతాయని ఈ నగరవాసి. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు మంచి పాలసీ తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. వీఆర్ ఆల్ హియర్. ఇక్కడంతా మనం కూర్చొని ఆలోచిస్తున్నాం. ఒక మంచి పాలసీ ఏ విధంగా తేవాలి, భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం, కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచన కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్ అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తెలిపారు. సూలూరుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, భౌతిక దాడులకు దిగడం సరికాదన్నారు. సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలు ప్రసన్న ఇంటిపై దాడికి పాల్పడి ఆస్తి ధ్వంసం చేయడంతో పాటు ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేసినట్లు సంజీవయ్య ఆరోపించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, కృపాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, అల్లూరు రమేష్ రెడ్డి, చిన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే 7వ తారీఖున రాత్రి జరిగిందో ఆ సంఘటన సంబంధించి అంటే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కోవూరు నియోజకవర్గంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఒక పేరెన్నికన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి, సీనియర్ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద రౌడీ మూకలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ గూండాలు, కార్యకర్తలు కూడా చేసి ఉంటారు. నాకు తెలిసి కార్యకర్తలు అనమే తెలుగుదేశం పార్టీలో ఉన్న గుండాలు, ఈ గుండాలందరూ కలిసి చూపించు 200 పైచీలు ఇంటికెళ్లి దాడి చేసి దీన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తా ఉన్నా. మరి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా ఖండిస్తారని అనుకుంటారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. రౌడిజం ఉండదు నెల్లూరు జిల్లాలో. రాజకీయాలు చేస్తారు. నేను హైదరాబాద్ లో ఎంప్లాయీగా ఉన్నప్పుడు కూడా వినున్నా. నెల్లూరు వారి రాజకీయం ఒక ప్రత్యేకమైనదిగా. ఇక్కడ నెల్లూరులో నేదురుమల్లి కుటుంబం కావచ్చు, నల్లపురెడ్డి కుటుంబం కావచ్చు, ఆనం కుటుంబం కావచ్చు, మేకపాటి కుటుంబం కావచ్చు, ఈ పెద్ద కుటుంబాలందరూ కూడా రాజకీయాలు చేశారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి వివిధ పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు చేసుకోవడం సహజం. విమర్శలు చేసుకుంటారు. ఆ విమర్శలకి ప్రతి విమర్శలు కూడా చేస్తారు. కొన్ని ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విమర్శలు చేసుకున్నప్పటికీ కక్షపూర్తి రాజకీయాలు ఎప్పుడు కూడా చేసేవాళ్ళు కాదు. ఎవరో ఒక నాయకుడు చెప్తున్నారు, పేర్లు వద్దు, వాళ్ళు చాలా సీరియస్ గా విమర్శలు చేసుకున్నారు. మరి పెళ్లి కాడుకో లేదంటే ఇంకో కార్యక్రమం కనబడితే ఏమన్నా బాగున్నారా నమస్కారం పెట్టుకొని కుశల పలుకులు పలుకుంటూ క్షేమాశాలు కనుక్కుంటూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళండి. ప్రసన్న కుమార్ గారు కానీ వాళ్ళ కొడుకు కానీ ఉండుంటే పాపము చంపేసి ఉండేవాళ్ళేమో. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ గంజాయి పెట్టి పంపించినట్టారు. గంజాయి దాపి మందు గంజాయి ఆ దాపి పంపించినట్టారు. పోలీసులు తిరగబడ్డారు. పోలీసులు పోయి ఆపుతుంటే వాళ్ళని కూడా ఒక పోలీసులను అడిగాను, ఏమయ్యా మీరు ఉన్నారు కదా పట్టుకోవచ్చు కదా సార్, మమ్మల్ని చంపేట్టున్నారు సార్. వాళ్ళు బంగాగా దాగి ఆ గంజాయి దాగి వచ్చినట్టు రోజు మమ్మల్ని చంపే మేము 2 ముగ్గురు పోయాం సార్. మేము అంతరుందరలో మేమేం చేయగలము.
అని చెప్తున్నారు వాళ్ళే. పంపించి నేను ఒకటి అడుగుతున్నా, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మనసుకి కష్టమయ్యే మాటలు మాట్లాడుండొచ్చు కూడా, మరి అవగాహన చేసుకోవాలి. ప్రశాంతమ్మ గారు కూడా, ఊరు ఎమ్మెల్యే గారు ప్రశాంతం కూడా అవగాహన ఒక ఆలోచన చేసుకోవాలి. మీరు కూడా మాట్లాడారు కదా రాజకీయంగా, ప్రసన్న కుమార్ రెడ్డి మీరు కూడా మాట్లాడారు, ఆయన కూడా మాట్లాడారు. ఆయన అటువంటి సంవత్సరం రోజుల నుంచి నన్ను ఎన్నో మాట్లాడుతా ఉంది, నేనేం మాట్లాడుకోవడం గమనే ఉన్నాను. ఆయన నా క్యారెక్టర్ ని కించపరుస్తూ మాట్లాడింది కాబట్టి నేనేమి తప్పుగా మాట్లాడలేదు అన్నారు. మరి తప్పు ఒకరు తప్పుగా ఉండొచ్చు, వారికి ఒప్పుగా ఉండొచ్చు, మేమేమి దాన్ని లోతుగా అధ్యయనం పోవట్లా. కానీ మీరు కూడా ఇంకో ప్రతిభ చేయొచ్చు, మీరు కూడా ఇంకోటి మాట్లాడచ్చు. అంటే మీరు రౌడీ మొక్కలు పంపించి మనుషుల్ని తెంపేద్దామంటే రాజకీయాలకి అర్థమేముంది? మీ పార్టీ వాళ్ళు మాట్లాడడం మీకు అందరికి రోషాలు పొడుచుకొస్తున్నాయి, రోమాలు నిక్కబరుచుకుంటున్నాయి, నోరు బెగలుతా ఉంది. మీ ఇష్టానుసారం మాట్లాడతారా? మాట్లాడే ముందు వెనక ముందు అని మాట్లాడాలి. సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు 26,000 రూపాయలు వంతెన చెల్లించాలని సిఐటియు నాయకులు బివి రమణయ్య తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు పురపాలక కార్మికులు మోటార్ సైకిల్ ర్యాలీని గూడూరు పట్టణంలో నిర్వహించారు. సిఐటియు జెండాలు చేతబట్టి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, సిఐటియు జిందాబాద్ అంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి దారా కోటేశ్వరరావు, సిఐటియు నాయకులు బివి రమణయ్య తదితరులు మాట్లాడుతూ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు, తల్లికి వందనం అమలు చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికులు చనిపోతే దహన సంస్కారానికి 20,000 పెంపు, పదవీ విరమణ బెనిఫిట్, గ్రాడ్యుయేటీ, ఎక్స్ గ్రేషియా పెంపు, గత 17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలు వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు సమస్యల మీద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి 2వ సంవత్సరం పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చకపోవడం, తాచారం చేస్తూ ఉండడంతో 1కి 3 దఫాలు నోటీసులు అనేటివి అందజేయడం జరిగింది సమ్మెకు ముందు. కానీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల విషయం అనేది చర్చించకపోవడం చాలా విచారకరమైన విషయము. అది చర్చిస్తారు, మాకేదో న్యాయం చేస్తారని మేము ఇప్పుడు దాకా ఆలోచించాము. కానీ అది కూడా దాటిపోయింది. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. 12వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలోకి వెళ్తున్నాము. అందువల్ల మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మంత్రివర్గంతో చర్చలు చెప్పి ఈ మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తాము. సమ్మెలోకి వెళ్ళిన వెంటనే చేసేది ఏంటంటే ముఖ్యంగా కరెంటు, వాటరు, నీళ్లు బంద్ చేయడం జరుగుతుంది. అందువల్ల దయచేసి పారిశుద్ధ్య, మున్సిపల్ కార్మికుల్ని ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేటి తల్లికి వందనం అనేటి ఇచ్చిన హామీలు నెరవేర్చమని మేము అడుగుతున్నామే. కానీ మేము కొత్తగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇంజనీరింగ్ కార్మికులకి 36 జీవో వర్తించాలి. వాళ్ళు చాలీ జీతాలతో 15,000 రూపాయలు తీసుకుంటూ పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా జీతాలు పెంచాలని కోరుతున్నాం. అదేవిధంగా ఒక కుటుంబంలో ఎవరైనా మనిషి చనిపోతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా దహన సంస్కారాలకు 15,000 ఉంది, ఇప్పుడు 20,000 పెంచాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి డి కోటేశ్వరరావు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజన్మ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. గూడూరు పట్టణంలో శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర వైభవంగా సాగింది. స్థానిక కుమర వీధిలో ఉన్న సత్యసాయి బాబా మందిరం నుండి రథయాత్ర పట్టణ పురవీధుల్లో వైభవంగా జరిగింది. భక్తులు సత్యసాయి బాబా నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. చిన్నారుల కోలాటం, దేవతామూర్తుల వేషధారణ, మంగళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సైదాపురంలో కొలువైయున్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తాళ్లపాక రాజేష్, భారతి, పొలిపాటి నరేష్, శిరీషా నాయుడు వ్యవహరించారు. అక్షింద్ర పుష్పాల స్వామి దగ్గర వేద సమవేద విధర్మణ అగ్రహిత సహిత సర్వే ఓం శ్రీ మహాగణపతే నమః యస్మాన్ గోత్రస్య నామదేశం రామనామదేశం ఓం నమః శివాయ ఓం నమః శివాయ రాపూరు మండలంలోని అక్కమాంబపురం, సైదాపురం మండలంలోని ఆర్వైజీపాలెం గ్రామాల ఆరాధ్య దైవమైన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గురు భక్తులు మరియు నక్కా వెంకటరత్నం, మాధవి దంపతులతో పాటు వారి కుమార్తె విశ్వశ్రీ వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి బాబాను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయినాథుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడలను జీవితంలో భాగం చేసుకుని మానసిక ఉల్లాసం పొందాలని నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన క్రీడల్లో పాల్గొని రెవెన్యూ ఉద్యోగులకు సూచనలు ఇచ్చిన కలెక్టర్ ఆనంద్. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి. నాయుడుపేటలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని అధికారులను ఆదేశించిన సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి సరికాదు. సూలూరుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ నాయకులపై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే కిరివేటి సంజీవయ్య నాయకులు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి. గూడూరు పట్టణంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ అనంతరం మాట్లాడిన యూనియన్ల నాయకులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.